వ్యక్తిగత భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? కూటమి సర్కార్ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని, తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని హైకోర్టుకు ఫిర్యాదు చేసిన జగన్ భయపడుతున్నారా? తమ నాయకుడిని సింహంతో పోల్చుకునే వైసీపీ శ్రేణులు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? గతంలో చంద్రబాబు భద్రత విషయంలో జగన్ ఎటువంటి విధానాన్ని అవలంబించారు? ప్రతిపక్ష నేత హోదా కూడా లేని జగన్కు ఏ మేరకు భద్రతను కల్పించవచ్చు? ఇంతకు న్యాయస్థానం జగన్ మొరను ఆలకిస్తుందా? అసలు జగన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఏపీలో ఇప్పుడు జగన్ ప్రాణహాని ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన ప్రాణాలను తీయాలని చూస్తోందని జగన్ వాపోతున్నారు. కోర్టుకు కూడా అదే విషయాన్ని మొరపెట్టుకున్నారు. అసలు మాజీ సీఎం ఎందుకింత ఆందోళన చెందుతున్నారు? అధికారం పోయిన తర్వాత నుంచి జగన్లో ఆందోళనతో పాటే భయం కూడా మొదలైందా? గతంలో ఉన్న సెక్యూరిటీని మళ్లీ తనకు కల్పించాలని కోరడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు జగన్ను అంతమొందించే అవసరం ఎవరికుంటుంది? ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే. దాదాపు 1000 మంది జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు రక్షణగా ఉండేవారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా సైతం లేకపోయినా మళ్లీ అదే స్థాయిలో 1000 మంది సెక్యూరిటీని తనకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది అన్న వాదన కూటమి శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఒకవైపు జగన్ తన భద్రత తగ్గించారు అని చెబుతుంటే ప్రభుత్వ వర్గాలు, పోలీసు వర్గాలు మాత్రం ఆయనకు Z+ కేటగిరీ అలానే ఉంది అని, గతంలో సీఎంగా ఉన్నప్పుడు కల్పించిన అదనపు భద్రతను మాత్రమే తొలగించామని, ముఖ్యమంత్రి తరహా భద్రత కావాలి అంటే ఇప్పుడు కుదిరే పని కాదని స్పష్టం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, వ్యక్తిగత భద్రతా విషయంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తనకు గతంలో ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం తన భద్రతపై ఏకపక్షంగా వ్యవహరించి సెక్యూరిటీని తొలగించిందని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం కనీసం పరిశీలించలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ అధినేత రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కండిషన్ కూడా సరిగా లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. వైసీపీ అధినేత సోమవారం నాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3, 2024 వరకు ఉన్న భద్రతను తిరిగి పునరుద్దరించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తనకు భద్రత పెంచాల్సిన అవసరముందన్నారు. భద్రతను తగ్గించడంపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 4న ఏపీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. భద్రతా కుదింపుపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అమలు చేశారని పిటిషన్లో స్పష్టం చేశారు. సహజ ప్రక్రియకు విరుద్ధంగా భద్రత తగ్గింపునకు సంబంధించి నోటీసు సైతం ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ వైఖరిపై కూటమి శ్రేణులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమానంగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ విస్మయం కలిగిస్తోందని అంటున్నారు. అయితే జగన్ తనకు ముఖ్యమంత్రి హోదాలో భద్రత కల్పించాలని కోరడం విశేషం. 900 మందితో భద్రత కల్పించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే భద్రత తగ్గించారనే వాదనను ఏపీ పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. నిబంధనల మేరకు జగన్కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్కు Z+ భద్రత కొనసాగుతోందని అధికారులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జగన్ పిటిషన్పై పోలీసు వర్గాలు గట్టి వాదనలు వినిపించాయి. జగన్ భద్రత కొనసాగుతోందని, అయితే ముఖ్యమంత్రి హోదాలో అదనంగా కల్పించే భద్రత మాత్రమే తగ్గించినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోవడంతో నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తున్నట్లు అధికార వర్గాలు న్యాయస్థానానికి విన్నవించినట్లు సమాచారం.
హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్పై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం కోల్పోయినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో భద్రత కల్పించాలని కోరడం వింతగా ఉంది. ప్రస్తుతం జగన్ మాజీ ముఖ్యమంత్రి, కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రికిచ్చే భద్రత మాత్రమే కల్పిస్తున్నారు. ప్రస్తుతం జగన్ కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ కు భారీ బందోబస్తు ఉండేది. అత్యాధునిక రక్షణ పరికరాలు, తాడేపల్లిలోని నివాసం చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ కంచె ఉండేది. బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు, 3 షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. అంటే ఒక్కో షిఫ్టులో 310 మంది ఉండేవారు. జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కలిపితే ఒక చిన్న గ్రామ జనాభాతో సమానం. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తీసుకువచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కలిపినా అంతమంది ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. ఒక్క జగన్ భద్రతకే దాదాపు 296 కోట్లు ఖర్చు చేశారని నేటి ప్రభుత్వం చెబుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కల్పిస్తున్న భద్రతా వివరాల్ని మరింత క్లియర్ గా కోర్టుకు వివరించింది పోలీస్ శాఖ. ప్రస్తుతం జగన్ కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉందని, షిఫ్టుకు 2 చొప్పున మొత్తం 6 PSOలు 24 గంటల పాటు ఆయనకు భద్రత ఇస్తారని పేర్కొన్నారు. మొత్తం 24 మందితో కూడిన సిబ్బంది, 2 ఎస్కార్ట్ టీంలు నిరంతరం ఆయనతో ఉంటాయి. పగలు రాత్రి కలిపి మొత్తంగా 5 వాచర్లను ఏర్పాటు చేశామని, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పెట్టామని చెప్పారు. అంతేకాక 3 షిఫ్టుల్లో పనిచేసేలా 6 ఫ్రిష్కర్లు, స్క్రీనర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా 6 డ్రైవర్లను జగన్ కు కేటాయించామన్నారు. మొత్తంగా భద్రతా పరంగా మాజీ సీఎం జగన్ కు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతోనే జగన్ రాజకీయ ప్రవేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్ ను ఆయన తండ్రి స్థానంలో సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు అంగీకరించని ఒకే ఒక కారణంతో ఆయన సొంత కుంపటి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన అనుక్షణం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. తొలి ప్రయత్నంలో విఫలమైన మలి ప్రయత్నంలో అంటే 2019 ఎన్నికల్లో ఆయన ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు. ఇక ఆ క్షణం నుంచి ఆ పదవిలో తాను శాశ్వతంగా ఉంటానన్న భ్రమలలోనే గడిపారు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి ఒక రాజు, ఏమనుకుంటే అది చేసేయొచ్చు, నచ్చిన వాళ్లు తప్ప మరెవరూ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా జగన్ 5 ఏళ్ల పాలన సాగిందన్నది రాజకీయ వర్గాల్లో నిత్యం జరిగే చర్చ. అంతేకాదు పార్టీలో కూడా తానే సర్వాధికారి అని భావించారు జగన్. ఎవరైనా తన అధికారాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనని తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా పార్టీలో ఆమోదింపజేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానంటూ ఆయన పంపిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? తన పార్టీ చెప్పు చేతల్లో ఉంటుందో ఉండదో, సీఎం పదవి ఎల్లకాలము తానే పట్టుకు వేలాడగలుగుతానో లేదో అన్న భయం జగన్ ను తొలి నుంచి ఉందని చెప్పడానికే, సీఎంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి జగన్ తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను 2024 ఎన్నికలలో జనం తిప్పికొట్టారు. ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం విపక్ష నేతగా కూడా మాకొద్దు బాబోయ్ అంటూ వైసీపీకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ సీఎం కాబట్టి ఆయనకు భారీగా భద్రతను కంటిన్యూ చేస్తోంది కూటమి సర్కార్.
2019లో చంద్రబాబు అధికారం కోల్పోయిన వెంటనే నాటి జగన్ ప్రభుత్వం బాబు భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి ఎవరూ మర్చిపోలేరు. బాబు సెక్యూరిటీ నాడు మొత్తం 146 నుంచి 67కు తగ్గించింది జగన్ సర్కార్. అయితే ఈ విషయంపై చంద్రబాబు నాడు హైకోర్టుకు వెళ్లారు. నాడు కక్షపూరితంగా చంద్రబాబు భద్రతను జగన్ తగ్గించారన్న వాదనలున్నాయి. మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న చంద్రబాబుపై ఆల్రెడీ ఒకసారి పీపుల్స్ వార్ నక్సలైట్లు ల్యాండ్ మైన్లు పేల్చిన సంగతి తెలిసిందే. బాబు ప్రాణాలకే ప్రమాదమని తెలిసి కూడా నాడు చంద్రబాబు భద్రతను జగన్ ఉద్దేశపూర్వకంగా తగ్గించారని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు జగన్ కనీసం ప్రతిపక్ష నేత కాకపోయినా తామేమీ భద్రత తగ్గించలేదని, సీఎంగా ఉన్నప్పుడు ఉన్న అదనపు భద్రతను మాత్రమే తొలగించామని, నిబంధనల ప్రకారం మాజీ సీఎంకు కల్పించాల్సిన సెక్యూరిటీ కల్పించామని చెబుతున్నారు. సీఎం అయినా మాజీ సీఎం అయినా ఒక హద్దు వరకు డిమాండ్ చేయడం పర్వాలేదు. ఏదో జరిగిపోతోందంటూ లేనిపోని హడావిడి చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించాలి అనుకుంటే మాత్రం నవ్వుల పాలవడం ఖాయం. మరి జగన్ వైఖరిలో ఎప్పటికీ మార్పు వస్తుందో తెలియదు కానీ ఆయన మాత్రం తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అసలు జగన్ టార్గెట్ ఏంటి? ఎందుకు ప్రతి విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత జగన్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు లేకపోవడం, కేవలం ఎమ్మెల్యే హోదాలోనే జగన్ ఉండడంతో ఆ స్థాయిలోనే సెక్యూరిటీని ప్రభుత్వం కుదించడంతో జగన్ సొంతంగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తన మకాం బెంగళూరుకు మార్చారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్కు నివాసం ఉంది. అలాగే తాడేపల్లిలోనూ సొంత నివాసం ఉంది. అయినా జగన్ మాత్రం 10 ఏళ్ల తర్వాత బెంగళూరులోని తన ప్యాలెస్కి మకాం మార్చారు. దీంతో జగన్ బెంగళూరుకు వెళ్లడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. తనకు బెంగళూరులో ఉండడమే సురక్షితమని జగన్ నమ్ముతున్నారట. హైదరాబాద్ అయినా తాడేపల్లి అయినా తనకు సురక్షితం కాదని జగన్ భావిస్తున్నారట. అందుకే ఏదైనా పని ఉన్నప్పుడే తాడేపల్లికి వచ్చి మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జగన్ ఫ్యామిలీతో సహా బెంగళూరులోనే ఉంటున్నారు. దీంతో పార్టీ పరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ సెక్యూరిటీని జగన్ ఏర్పాటు చేసుకున్నారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతోనే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తనను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతోనే బెంగళూరు సురక్షిత ప్రాంతంగా జగన్ భావించి అక్కడికి మకాం మార్చినట్లుగా పార్టీలోని కీలక వ్యక్తులకు కొంతమంది చెబుతున్నారు. ఇంకోవైపు తన ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట. అందుకే అటు లోటస్ పాండ్ ఇటు తాడేపల్లి నివాసం కాకుండా బెంగళూరు ప్యాలెస్లో ఉండేందుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట. అక్కడైతే ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని, తాడేపల్లిలో ఉంటే పార్టీ నాయకులు కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉంటుందని, కార్యకర్తల ముసుగులో తనపై దాడి చేసే అవకాశాలున్నాయని భావించి ఏపీకి దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయే ముందు వరకు తాడేపల్లిలో జగన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్పోస్టులు 10ల సంఖ్యలోనే ఉంటాయి. ప్యాలెస్ చుట్టూ ఉన్న వాటితో పాటు ఉండవల్లి గుహలు, సీతానగరం వారధి, ప్రకాశం బ్యారేజీ, ప్రాతూరు సహా అడుగడుగున చెక్పోస్టులే. ఒక్కోచోట 10 నుంచి 16 మంది కాపు కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. బాంబు స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు అదనం. ఎస్ఎస్జీ బలగాలు కాకుండా ఇలా చెక్పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు సుమారు 555 మంది ఉన్నారు. అధికారంలో ఉండగా మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రత కల్పించుకున్నారంటూ కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు
అందాయి. సెక్యూరిటీ మాన్యువల్ ఉల్లంఘించి మరీ భారీ స్థాయిలో భద్రతను పెట్టుకున్నారని అభియోగాలు ఉన్నాయి. మాజీ సీఎం అయిన తర్వాత కూడా కాన్వాయ్లో వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో మార్పు జరగలేదన్న విషయాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీసి ఆయనకు నిబంధనల ప్రకారం రక్షణ కల్పించింది. అదనపు సెక్యూరిటీని మాత్రమే తొలగించింది. కానీ జగన్ మాత్రం ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా 1000 మందితో భద్రత కావాలని కోరడం మాత్రం హాస్యాస్పదం కాక మరేంటన్న అభిప్రాయం సామాన్యుల్లోనూ వ్యక్తమవుతోంది. తనకి ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఎంత ఉంటుందో అంతే కల్పిస్తామంటున్నట్టు పోలీసు వర్గాలు. లేదు, నాకు భద్రత 986 మందితోటి బహుశా ఉత్తర కొరియా అధ్యక్షుడు తలదన్నేట్టుగా ఉన్నటువంటి భద్రతను ఏర్పాటు చేసుకున్న స్పెషల్ పోలీస్ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్తో ఏర్పాటు చేసే ఒక యాక్టు, దాంతో 986 మందిని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని బహుశా ఎవరికి కూడా లేనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది నాకు ఇప్పుడు కావాలంటారు. దాన్ని ఇవ్వలేదు కాబట్టి పోలీసు వర్గాలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉంటుందో అదే సెక్యూరిటీ ఇస్తామంటున్నారు, అదే ఏర్పాటు చేస్తున్నారు. సహజంగా ఒక వీఐపీ భద్రత అంటే 100 మంది దాకా ఉంటారు అన్ని షిప్లో కలుపుకొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 900 మంది పైచిలకు భద్రత కావాలంటారు. అది ఇవ్వలేదు కాబట్టి నన్ను అంతమంది కుట్ర చేస్తారంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న, మీరే హత్యలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని రాష్ట్రానికి అలవాటు చేసింది, ఈ రాష్ట్రానికి తెలియజేసింది, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది మీరు, మీ తండ్రి గారు, మీ కుటుంబం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు నుంచి కూడా, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు, తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలిస్తున్నారో గాని ఆయన్ని నవ్వుల పాలు చేయాలనే కంకణం కట్టుకున్నట్టున్నారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా కావాలంటూ కోర్టుకు వెళ్లడం, ఇప్పుడు ప్రధానమంత్రిని మించిన సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాన్ని అర్థించడం చూస్తుంటే సీఎం పదవి కూడా ఇవ్వాలని కోర్టును అడగకపోయారా అంటూ కూటమి పార్టీల నుంచి జగన్పై సెటైర్లు పడుతున్నాయి. సింహం అని చెప్పుకునే మీరు ప్రాణభయం అంటూ కోర్టును ఆశ్రయించడం ఏంటయ్యా అంటూ మేమర్స్ చెలరేగిపోతున్నారు. ఏ మొహం పెట్టుకుని 11 మంది ఎమ్మెల్యేలున్న తమకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు? సరే, ఆ సంగతి పక్కన పెడితే ప్రపంచంలో ఎవరికీ లేని సెక్యూరిటీ కావాలని ఎలా అడుగుతారు? పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన స్థాయిలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. కాకపోతే మాజీ ముఖ్యమంత్రికి, ఓ ఎమ్మెల్యేకి అవసరమైన స్థాయిలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వగలుగుతుంది. కానీ అంతకు మించి ఎలా ఇస్తుంది? న్యాయస్థానమైన ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చే ఆలోచన చేస్తుందని ఏ న్యాయ నిపుణుడు విశ్వసించే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ వాలకం చూస్తుంటే నాకు గతంలోలా ముఖ్యమంత్రి పదవి ఇప్పించేలా చూడాలి అంటూ న్యాయస్థానాన్ని ముందు ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన పనేముంది? అసలే మొన్నటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. జగనన్న ఒక్క పిటిషన్ కోర్టులో వేసే నువ్వే ముఖ్యమంత్రివి అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెత్తినోరు బాదుకుంటున్నారాయే. మరి రేపో మాపో తనకు సీఎం పదవి కూడా ఇప్పించాలంటూ జగన్ కోర్టులో మరో పిటిషన్ వేసిన ఆశ్చర్యం లేదన్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో సెటైర్లు పేలుతున్నాయి. అధికారం శాశ్వతం కాదు, అది ఎప్పుడు ఎవరి చేతుల్లో ఉంటుందో చెప్పలేం. శాశ్వతంగా అధికారం అనుభవించడానికి ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఆ సంగతి జగన్ గుర్తించాలని, 1000 మందితో సెక్యూరిటీ కావాలని, ప్రతిపక్ష హోదా కావాలని ఇలా గొంతెమ్మ కోరికలు కోరడం మాని వాస్తవంలోకి రావాలని కూటమి శ్రేణులు అంటున్నాయి. మరి జగన్ మున్ముందు ఇంకా ఏమేమి కావాలనే కోర్టులను ఆశ్రయిస్తారో తెలియాల్సి ఉంది.